सिटी इंडिया न्यूज़ चैनल, हक की आवाज़। FK आसाम चाय हर घूंट में ताजगी लाए। अस्सलाम वालेकुम नाजरीन, मैं ज़किया सादिक सिटी इंडिया न्यूज़ के मुत्तहदा ज़िला महबूब नगर के मुकामी खबरनामा अक्से महबूब नगर में आपका इस्तकबाल करती हूँ। खबरों से पहले सुनते हैं हदीस शरीफ। हदीस नबवी सल्लल्लाहु अलैहि वसल्लम। ला यदखुलुल जन्नत क़ातिउ रहिम, बुखारी व मुस्लिम। रिश्ते तोड़ने वाला जन्नत में दाखिल न होगा। बल्दी सदर नशीन के नरसिम्हलू और कौंसलरान बल्दिया शेख उमर, नुमाइंदा कौंसलरान मोहम्मद अमजद, श्रीनिवास और गोविंद की क़यामियात की 1 साल की तकमील होने पर TRS अक़लियती क़ायदीन का एक वफ़द जिसकी क़यादत उस्मान मुहिउद्दीन शेराज ने की, आज दफ्तर बल्दिया के सदर नशीन के इजलास में सदर नशीन बल्दिया और दीगर कौंसलरान को तहनीत पेश की गई। इस मौके पर दीगर क़ायदीन मोहम्मद आरिफ, जाहिद खान, मोहम्मद अफसर, गुलफरोश और दीगर मौजूद थे। इस मौके पर सदर नशीन बल्दिया ने बताया कि रियासती वज़ीर डॉक्टर V श्रीनिवास कोट की क़यादत में बल्दिया महबूब नगर में कोरोना वबा के बावजूद रिकॉर्ड तादाद में तरक्याती इक़दाम किए गए और आगे भी इसी जज्बे के साथ काम करने के अज़्म का इज़हार किया। జనవరి 27 ఒకటో నెల నాడు మేము ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం నేటికి పూర్తయింది సందర్భంగా ఈరోజు మా TRS కార్యకర్తలందరూ పూలమాలతో సత్కరించడం జరిగింది. వారికి నేను హృదయపూర్వకంగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మేము ప్రమాణ స్వీకారం చేసిన ఒక 2 నెలల వ్యవధిలోనే కరోనా వచ్చి చాలా ఇబ్బందులకు గురైనది. అయినా కరోనాను కూడా మా మినిస్టర్ గారు, మా కౌన్సిలర్ అందరము కలిసి కరోనాను కట్టడి చేయడంతో పాటు అభివృద్ధి పనులు కూడా ఎంతో రాష్ట్రంలో కూడా ఎవ్వరు చేయనన్ని అభివృద్ధి పనులు మేము ఇక్కడ మహబూబ్నగర్ అక్కడ కరోనా కట్టడి చేసుకుంటూ ఇక్కడ మా వైస్ చైర్మన్ కానీ, మా కమిషనర్ కానీ, పోలీసులు కానీ, కలెక్టర్ కానీ, మా మినిస్టర్ గారు అందరి సహకారంతో ఈరోజు కరోనాను కట్టడం చేసినాము. అదేవిధంగా వాళ్ళలో కూడా ఎంతో అభివృద్ధి చేసినాం. అనుకున్నంత కాకపోయినా ఈరోజు కొన్ని ఆర్థిక ఇబ్బందులు పోతే ఖచ్చితంగా మా మినిస్టర్ గారు, మేము మా ప్రభుత్వం ఉంది, మా మినిస్టర్ గారు ఉండరు, ఖచ్చితంగా డెవలప్మెంట్కు నిధులు తీసుకొచ్చి ఎక్కడెక్కడ చేయాలనే విలీనమైన గ్రామ పంచాయతీలో మరి ఇక్కడ టౌన్లో ఎక్కడెక్కడ మాస్ ఏరియా ఉన్నదో అన్నిటి గుర్తించి ఖచ్చితంగా అన్ని వాళ్ళలో అభివృద్ధి చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం. ఈరోజు మనం పట్టణాన్ని చూస్తే జంక్షన్లు ఇంప్రూవ్మెంట్లు, అదేవిధంగా చర్చల నుంచి మహబూబ్ నగర్ వచ్చే జాతీయ రహదారి కూడా వెడల్పు అవుతుంది. మహబూబ్నగర్ పట్టణం కూడా విస్తరణ అయితే అందరూ సహకరిస్తున్నారు. ఖచ్చితంగా మా మినిస్టర్ గారి లక్ష్యం ఒకటే, మనము అవకాశం ఇచ్చిండు భగవంతుడు, మనం ప్రజలకు సాయం చేయాలి, నా వంతు ఏం చేయాలని. ఈరోజు ఎవరైనా బీదోళ్ళు హాస్పిటల్లో పడితే వాళ్ళకు కూడా CMRF చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే అడిగితే ఖచ్చితంగా మా మినిస్టర్ గారు ఖచ్చితంగా పార్టీ అది అనకుండా ఖచ్చితంగా అవకాశం వచ్చే ఖచ్చితంగా చేస్తున్నాడు. అడ్వాన్స్గా అడ్వాన్స్కి ఏమంటే కూడా LOCలు కూడా ఇచ్చి ఇప్పించడం జరిగింది. ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. ఆయన ఎంతో ఇది చేస్తున్నారు. కాకపోతే ప్రజావేదిక కూడా మొన్న స్థాపించడం జరిగింది. వాళ్ళు ఏవైతే ఇష్యూలు వచ్చినా ఖచ్చితంగా సాల్వ్ అయ్యే పరిధులు ఉన్నాయి, ఖచ్చితంగా చేయమని అధికారులకు కూడా ఆదేశాలు. ఇది ఒక మంచి బృహత్తరమైన కార్యక్రమం. ఆయనని ఈ సందర్భంగా నేను మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు మహబూబ్నగర్ పట్టణ ప్రజల తరఫున తెలియజేస్తున్నాను. ఈరోజు మా మినిస్టర్ గారు డబుల్ బెడ్రూమ్లు 4,000 డబుల్ బెడ్రూమ్లు కఠినము, 15,000 ఇండ్లకు అప్లికేషన్ ఇచ్చిండ్రు. 4,000 जुज़ाम लिप्रेसी बीमारी के खिलाफ सारे समाज को मुत्तहिदा तौर पर मुकाबला करने की ज़रूरत है।
इन ख्यालात का इजहार डॉक्टर कृष्णा DM&HO महबूब नगर ने अपने दफ्तर में एक सहाफती कॉन्फ्रेंस को मुखातिब करते हुए किया। उन्होंने कहा कि 30 जनवरी को बाबा कौम महात्मा गांधी की यौम वफात के मौके पर महकमा सेहत की जानिब से जुज़ाम के खिलाफ 14 रोज़ा रियासतगीर मुहिम का आगाज़ किया जा रहा है, जो 13 फरवरी को इख्तिताम पजीर होगा। उन्होंने कहा कि इस खुसूस में मुख्तलिफ इंतजाम किए जा रहे हैं और तफसीलात से आगाह किया। నా పేరు డాక్టర్ కృష్ణ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి, మహబూబ్ నగర్. రేపు జనవరి 30th సందర్భంగా మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతిని పురస్కరించుకొని ఎప్పుడూ మన రెగ్యులర్ కార్యక్రమాలతో పాటుగా లెప్రసీ ఎరాడికేషన్ ప్రోగ్రాంలో ఒక భాగంగా మనము ఈ లెప్రసీ కేసెస్ని గుర్తించడానికి కోసం ఒక కార్యక్రమాన్ని 2 వారాల పాటు మనం ఇది నిర్వర్తించడం జరుగుతుంది. ఇందులో మన ఆరోగ్య సిబ్బంది ఎవరికైనా సరే ఎటువంటి మచ్చలు ఉన్నా సరే స్పర్శ జ్ఞానం లేనటువంటిది ఎర్ర రంగు ఉండొచ్చు, తెల్ల రంగు ఉండొచ్చు, స్పర్శ జ్ఞానం లేకుండా ఉండొచ్చు, లేదా చేతులు కానీ కాళ్ళు కానీ కొంకర్లు తిరిగిపోయి ఉండొచ్చు, లేదా కనుబొమ్మలు సరిగ్గా లేకుండా ఉండొచ్చు. ఇట్లాంటి ముఖం మీద మచ్చలు ఉండేటువంటి ఎటువంటి మచ్చలు ఉన్నా సరే దాన్ని అందరినీ కూడా మనకు పరీక్ష చేయించుకొని ఒక ఓత్ అనేది తీసుకోవడం జరుగుతుంది, ప్రతిజ్ఞ చేయడం జరుగుతుంది. మన దగ్గర మన దేశంలో నుంచి ఈ వ్యాధిని పూర్తిగా అరికట్టాలా, ఎరాడికేట్ చేయాలన్న ఉద్దేశంతో మనం అందరం కూడా మళ్ళా ఒకసారి ఎంతవరకు దీన్ని మనం అవేర్నెస్ క్రియేట్ చేయగలమో ప్రజలలో అంత బాగా దాని గురించి మనం ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మల్టీ డ్రగ్ థెరపీ అనే ట్రీట్మెంట్ వెరీ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్, అది పూర్తిగా నయమవుతుంది. మొట్టమొదటిసారిగా వాళ్ళకందరికీ కూడా ఆ వ్యాధి గురించి తెలియజెప్పిన తర్వాతనే మనం పూర్తిగా ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత ఇస్తే మనకందరికీ కూడా 100% దాన్ని మన భారతదేశం నుంచి పూర్తిగా ఎరాడికేట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ కూడా తమ వంతు బాధ్యతగా మనకు సంబంధించినటువంటి ఆ ఐఈసీ కార్డ్స్ ఉంటాయి, మనకు ఆ విధంగా ఆ కార్డులలో చూపించి వారందరికీ కూడా ఇటువంటి రంగు తిరిగినటువంటివి, రంగు కోల్పోయినటువంటివి, స్పర్శ జ్ఞానం లేనటువంటి మచ్చలు ఎవరికైనా ఉన్నా సరే దాన్ని ఫస్ట్ మనం లెప్రసీ కింద కాదు అని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దానికి సంబంధించినటువంటి సర్వే మన జిల్లాలో మనం మొదలు పెట్టబోతున్నాం. దానికి సంబంధించి సర్పంచ్ వారందరికీ కూడా ప్రతిజ్ఞలు ఇది చేయబోతున్నాం. సో ఇది 1. 2 MRPS के कौमी सदर मिड्डी पापन्ना और रियासती सदर वांगापल्ली श्रीनन्ना की हिदायत पर जिला महबूब नगर मुस्तकर में रियासती वर्किंग सदर मल्लेपोगु श्रीनिवास, कौमी जनरल सेक्रेटरी पेद्दली जम्बूलिया की निगरानी में धरना चौक पर 2 दिन से हड़ताल किया गया। इस मौके पर मल्लेपोगु श्रीनिवास ने मीडिया नुमाइंदों से बात करते हुए कहा कि MRPS कौमी सदर और रियासती सदर की हिदायत पर रियासत तेलंगाना के तमाम अजला में MRPS की निगरानी में कलेक्टर दफ्तर के सामने 2 दिन से एहतजाज दर्ज किया। उन्होंने कहा कि हुकूमत दलित और SC आवाम की फलाह और बहबूद के लिए असम्बली में कई लाख रुपये मख्तस करने का ऐलान कर रही है, लेकिन कॉरपोरेशन की जानिब से बैंक को लिंक करने से मुस्तहिक अफराद तक मुराद नहीं पहुंच पा रही हैं। उन्होंने मुतालबा किया कि बैंक से कोई ताल्लुक ना रखते हुए बराह रास्त सब्सिडी देने का मुतालबा किया। मल्लेपोगु श्रीनिवास मादिगा MRPS राष्ट्र वर्किंग प्रेसिडेंट, MRPS జాతీయ అధ్యక్షుడు మేడి పాపన్న గారు, అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనన్న గారి ఆదేశానుసారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో 2 రోజులు దీక్షలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందర దీక్షలు చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ 2 రోజులు 28, 29న మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టడం జరిగింది. ఈ యొక్క ధర్నా కార్యక్రమానికి సభాధ్యక్షులు అన్న పెద్దెల్లి జంబ్లన్న గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి, అదేవిధంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వన్నాడు అంజన గారు, ఈ కార్యక్రమానికి మద్దతు తెలపడానికి చేసినటువంటి తెలంగాణ నిరుద్యోగ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు అన్న యాదన్న గారికి, అదేవిధంగా బహుజన స్టూడెంట్ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు అన్న జుట్ట రవికుమార్ గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అన్న జాన్సన్ బాబు గారికి, అదేవిధంగా MRPS జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ లక్ష్మణ గారికి, జాతీయ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పసుపుల కృష్ణ గారికి పంపిణీ అమలు చేయకుండా ఉన్న భూములను గుంజుకుంటుంది. అదేవిధంగా ఉన్న భూములను గుంజుకోవడం వల్ల దళితులు
వ్యవసాయానికి నేర్చుకోకపోవడం వల్ల వాళ్ళ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు చెప్పిండు దళితులకు భూమి ఉంటే ఆత్మగౌరవం పెరుగుతుందని చెప్పి. అదే ముఖ్యమంత్రి గారు మీరు ఎవరైతే హామీ ఇచ్చారో 3 ఎకరాలు ఇస్తామని హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చండి. అదేవిధంగా దళితుల భూములు గుంజుకోకుండా వారు ప్రస్తుతం చేస్తున్న రైతు వేదికలు కానీ రైతు పార్కులు కానీ శ్మశాన వాటికలు కానీ దళితుల భూముల్లో కానీ మాదిగల భూములు కానీ వేయకుండా మీరు తక్షణమే ఆ జీవనం రద్దు చేయాలి. వేరే ఇతర కులస్తులు అగ్రవర్ణాల భూములు మస్తున్నాయి, వాళ్ళ లోపల ఉన్న వాళ్ళకున్న అక్రమంగా సంపాదించుకున్న భూములను గుంజుకోవాలని చెప్పి మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాం. అదేవిధంగా మిగులు భూములపైన, ప్రభుత్వ భూములపైన, శిఖం భూములపైన జిల్లా కలెక్టర్ గారు శ్వేతపత్రం విడుదల చేయాలి. అప్పటిదాకా ఏ ఒక్క ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఏ ఒక్క దళితుని భూముల్లో ప్రకృతి వనాల పేరిట, రైతు వేదికల పేరిట, శ్మశాన వేదికల పేరిట భూమిని గుంజుకోవద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క దీక్ష ఉద్దేశం ఏంటంటే ఈ రోజు మేము ఇక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు పెద్ద ఎత్తున ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేస్తాం. ప్రభుత్వం ఇప్పటికైనా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకొని స్పందించి రేపు ఫిబ్రవరి 2న జరిగే మహాదీక్ష ఇందిరా పార్కుల దగ్గర జరుగుతుంది. ఆ దీక్ష లోపల ప్రభుత్వం స్పందించి స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మాదిగలు ఏకమై ప్రభుత్వంపై తిరుగుబాటు తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. गजवेल में चल रहे सीनियर इंटर डिस्ट्रिक्ट फुटबॉल टूर्नामेंट चीफ मिनिस्टर कप के दूसरे दिन भी महबूबनगर की टीम ने बेहतर कारकर्दगी का मुजाहिरा किया। महबूबनगर की टीम ने निजामाबाद की मजबूत टीम को 1 गोल से शिकस्त दे दी और ये वाहिद गोल महबूबनगर फॉरवर्ड खिलाड़ी मोहम्मद नवाज शरीफ ने किया। आदिलाबाद के साथ खेला गया मैच बराबरी पर खत्म करते हुए महबूबनगर की टीम ने सेमीफाइनल में रसाई हासिल कर ली है। तांडव शहर में एडी दफ्तर पर एसीबी अहदेदारों ने छापा मारते हुए कंप्यूटर ऑपरेटर को 20,000 रुपए रिश्वत लेते हुए पकड़ा। तफसीलात के मुताबिक तांडव शहर से ताल्लुक रखने वाला एमडी खालिद की मलकापुर इलाके में पत्थर की कानें मौजूद हैं, जिसकी कटाई के लिए 71 HP ट्रांसफार्मर का इस्तेमाल किया जा रहा था, जिसकी वजह से बरक़ी बिल में इजाफा हो रहा था, जिसकी वजह से HP 41 ट्रांसफार्मर के लिए एडीए दफ्तर में दरख्वास्त दी गई, लेकिन 6 माह बाद भी उन्हें ट्रांसफार्मर की मंजूरी नहीं मिली। कंप्यूटर ऑपरेटर साबिल बाबा ने 30,000 रुपये रिश्वत का मुतालबा किया, जिस पर खालिद ने 20,000 रुपये पर रजामंदी जाहिर करते हुए मतलूबा रकम कंप्यूटर ऑपरेटर के हाथ थमा दी। एसीबी अहदेदारों ने रंगे हाथों पकड़ लिया और एक मुकदमा दर्ज करते हुए तहकीकात का आगाज कर दिया है। मेरे को बिल जो है ना ज्यादा आ रहा था, इसके वास्ते मैं क्या कर रहा 74 न को सर 49 करोड़ के बोला मैं बोले तो 6 महीने से खाली फिरा रहे मेरे को, मेरा काम नहीं हुआ सर। लास्ट मंथ 22 नवंबर को मैं कंप्लेंट किया तो अब तक भी काम नहीं हुआ मेरा, और मेरे को रिश्वत पूछ रहे थे सब लोग, सभी एडी साहब भी बोले जाके बात करो उनसे, ठीक है बोल के जाके मैं बात भी करा सर उनसे, लेकिन फिर भी अब तक मेरा काम नहीं हुआ, इसलिए मजबूरन मेरे को एसीबी के सामने जाना पड़ा, वहाँ पे मेरा काम होगा बोल के उम्मीद कर रहा हूँ सर। ठीक है, मेरी क्वारी मलकापुर में है सर, मैं भी लिस्ट को लेके चलाता हूँ सर, मेरी भी क्वारी नहीं है। किसका लिस्ट? गफूर पाशा बोल के उनके नाम पे है। सर्वे नंबर शायद डॉक्यूमेंट्स दूंगा सर, मेरे को उतना आइडिया नहीं है, लेकिन बहुत प्रॉब्लम में था सर मैं। 74 को 49 बनने का? हाँ सर। आपका नाम? एवरी मंथ में यूडीसी में भी 40,000 रुपये बिल आ रहा सर। आपका नाम? मेरा नाम मोहम्मद खालिद है सर, और ये हमारे पार्टनर है सर, इन्होंने सुभान भाई है, इन्होंने दोनों मिलकर लिए सर, इन्होंने एक मिनट। कोसगी मंडल में आज कोड़ंगल रुकन असम्बली पट्टनम नरेंद्र रेड्डी ने कोसगी के स्कूल बराए-उन्नास का अचानक दौरा करते हुए मुआयना किया और इस मौके पर असातिज़ा को हिदायत दी कि सैनिटाइजर, मास्क और शख्सी फासले पर अमल को यकीनी बनाएं। बाद अज़ा मद्दूर मंडल के तहसीलदार दफ्तर में 98 मुस्तहक़ अफराद में कल्याण लक्ष्मी और शादी मुबारक के चेक्स को तकसीम किया। చెన్నమ్మ ఉసువేడి చెన్నమ్మ దాని తర్వాత అనురాధ రావాలి, మద్దూరు గ్రామము అనురాధ, అనురాధ బీసీడి బీసీబీ గౌడ్స్ అనురాధ చీపిరి మహేశ్వరి, కేశమ్మ గొల్ల, దాని తర్వాత అన్ని గ్రామాలలో సర్పంచ్ ఉంటారు, మీ దగ్గర తీసుకోండి, అందరు తీసుకొని పోండి ఇక్కడ
వచ్చేటటువంటి ఈ కళ్యాణ చెక్కు తీసుకునే మహిళలు, అక్క చెల్లెళ్లకు, రైతులకు, యువకులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మీరందరూ చూస్తూ ఉన్నారు, ఏ కార్యక్రమం చేసినా రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి అలవాటు కాంగ్రెస్ ఏది చేసినా అడుగుతున్నాడు తప్ప చేసే సాక్షిగా రాదు. ఏ కార్యక్రమం ఉన్నది, రోడ్డు చేసినా అడ్డుకుంటారు, కళ్యాణాలకు చెక్కులు వంచుకుంటే అడ్డుకుంటారు, అదేవిధంగా రైతు బంధు వస్తే అడ్డుకుంటారు. ఈ కాంగ్రెస్ లో పని ఏంటంటే అడ్డుకునే పని తప్ప చేసే పని లేదు, ఎక్కడ కూడా చేయలేదు. మీరు అందరూ చూసినారు గతంలో కూడా. ఇవాళ నాయకులు అయితే మాటలకి పిటకథలు చెప్పాలి, మాటలు చెప్పాలి. మళ్ళీ ఈ మధ్యలో స్టార్ట్ చేసాం కొత్తగా, అన్ని గ్రామాల తాండకు రోడ్లు వేపిస్తున్నాం, మనం బీటీ రోడ్లు వేస్తున్నాం, బస్సులు వేపిస్తున్నాం, ఈ గ్రామం తిరుగుతున్నాం. గతంలో ఎవరు సంవత్సరానికి ఒకసారి కనబడకుండే, ఒకటేసారి 6 సంవత్సరానికి ఒకసారి అన్ని ఒక 50 కార్లు వేసుకొచ్చి మొత్తం తిరిగి పేపర్లో మాట్లాడి హైదరాబాద్ పోతుంది. అంతే కదా, అదే కనబడుతుందా? ఎవరికైనా కనబడుతుంది? ఎందుకు ఎమ్మెల్యే అప్పుడు రేవంత్ రెడ్డి చూసి రేపటి మండలానికి వచ్చి మీటింగ్ పెట్టిండా? ఇక్కడ చెక్కులు వంచడా వచ్చి మీకు ఎక్కడ కనబడకుండా టీవీలలో చూస్తుంటుంది. మీరు మరేమో ఊరు తిరుగుతుంటే ఈ కాంగ్రెస్ నాయకులకు గౌరవజాలక వాళ్ళ ఉనికి పోతామని చెప్పి వీరందరూ ఈ విధంగా చేస్తా ఉన్నారు. जिला विकाराबाद के बशीराबाद मंडल के नवालका की पेट्रोल पंप के करीब 2 बाइकों में तसादुम हुआ। इस तसादुम में 2 अफराद शदीद जख्मी हो गए। तफसीलात के मुताबिक जख्मी हुए अफराद की निशानदेही पेद्दा गोटिका के सरपंच साबिर और फ़कीर अहमद से की गई, जो बाप बेटे थे। शदीद जख्मी हुए टक्कर देने वाले शख्स ने बाइक के हमरा वहां से राह फरार इख्तियार कर ली। सरपंच साबिर ने इस खुसूस में पुलिस में एक केस दर्ज करने की इत्तला दी। हमारे नया बड़े सरपंच వస్తున్నాం అక్కడ నుంచి. ఎక్కడి నుంచి? మేము తాండ్ర నుంచి వస్తున్నా. నేను కొంచెం పని ఉన్నాను, వెళ్తున్నా. అయితే నేను మా వెంకట ఏమంటారు స్పీడ్ లో వాళ్ళు ముందర స్పీడ్ అన్నా అనుకోకుండా ఏం విషయం అంటే, ఇప్పుడు రైట్ కోతా అని ఒకసారి రైట్కి వెళ్ళిండు, మళ్ళీ చూసి లెఫ్ట్ కొట్టిండు. మళ్ళీ మేము ఎంటకెళ్ళి వచ్చి మేమంటారు మేము కూడా మంచి స్పీడ్ లో ఉన్నాం. మేము వచ్చిన డ్రైవర్ ఒకసారి రైట్ కొట్టిండు, మేము లెఫ్ట్ కొట్టిండు. దాంట్లోనే తాకింది అన్న. ఏం లేదు, ఇది హైవే ఉంది, ఇది ఏమంటారు చిన్న రోడ్, ఇది హైవే ఉంది. ఇది హైవేలో అయితే బండ్లు స్పీడ్ వస్తాయి కదా, ఎక్కడ లెఫ్ట్ కోవాలని చూపకొచ్చిండు, లెఫ్ట్ రైట్ చూపొచ్చిండు. ఏదో సడన్లీ కొట్టేసి వచ్చి మాకు ఇలా అడ్డం పెట్టేసిండు బండి. మాకు తప్పు ఎవరిది? తప్పు బండి అన్నది, ముందల బండి అన్నది. ఆయన ఏడుండు పారిపోయిండు మన కొట్టి. ఇప్పుడు బండి నంబర్ ఉందా? బండి నంబర్ ఉంది, అంతా ఉంది. పారిపోయిండు. ఎంత దూరం పారిపోతాడు? ఎవరు ఆయన? ఎవరో ఏమో. नाज़रीन, आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा सिटी डिजिटल सेट टॉप बॉक्स के चैनल नंबर 12 और हैदराबाद में एजी सेट टॉप बॉक्स के चैनल नंबर 50 पर मुशाहिदा कर सकते हैं। इसके अलावा यूट्यूब, फेसबुक और इंस्टाग्राम पर भी आप हमारे तमाम प्रोग्रामों का मुशाहिदा कर सकते हैं। नाज़रीन, अगर आप यूट्यूब पर हमारे वीडियोस देख रहे हैं तो यूट्यूब पर हमारे चैनल को सब्सक्राइब करें, लाइक और शेयर करें। तो नाज़रीन, अब मुझे ज़किया सादिक को इजाज़त दें और देखते रहिए आपका अपना पसंदीदा चैनल सिटी इंडिया न्यूज़, हक़ की आवाज़। शब बख़ैर, अल्लाह हाफ़िज़।